సెషన్లో మనం ఫైల్ షేరింగ్ సిమాంటిక్స్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఫైల్ యాక్సెస్ మోడల్స్ అని చెప్పి ఒకటి చెప్పుకున్నాం. అంటే ఫైల్ యాక్సెస్ మోడల్లో మనకేమవుతుంది, రెండు రకాల మోడల్స్ ఉంటాయి. ఒకటి రిమోట్ సర్వీస్ మోడలు, రెండవది డేటా క్యాచింగ్ మోడల్ అని చెప్పి రెండు మోడల్స్ చెప్పుకున్నాం. సో రిమోట్ సర్వీస్ మోడల్ అంటే ద ఎంటైర్ ఫైల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద సర్వర్. ఆ సర్వర్ నుంచే మనకి క్లయింట్ అనేవాడు ఆ ఎంటైర్ ఫైల్ మొత్తాన్ని యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. ఇక రెండవది డేటా క్యాచింగ్. సో డేటా క్యాచింగ్ మోడల్లో ఏం చేస్తాం, సర్వర్లో ఉన్న డేటాని ఎంటైర్ ఫైల్ రూపంలో ఉన్న ఎంటైర్ ఫైల్ని కానీ లేదంటే బ్లాక్స్ రూపంలో కానీ ఎంటైర్ డేటా మొత్తాన్ని మనం క్లయింట్ సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. అలా క్లయింట్ సిస్టంలో స్టోర్ అయ్యేదాన్ని మనం ఏమని పిలుస్తామంటే డేటా క్యాచింగ్ అని పిలుస్తాం. అది డేటా క్యాచింగ్ అనేది చేయడం వల్ల మనకి ఎంటైర్ డేటా అంతా క్లయింట్ సిస్టమ్కి కాపీ అయిపోతుంది. ఆ డేటా అంతా క్లయింట్ సిస్టంలో లోకల్ సిస్టంలోనే డేటా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి మనకి యాక్సెసింగ్ అనేటప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఏమీ రాదు. మనకి మెయిన్ ప్రాబ్లం అంతా ఎప్పుడు వస్తుంది అంటే రిమోట్ యాక్సెసింగ్ మోడల్లోనే వస్తుంది. ఎందుకంటే రిమోట్ లొకేషన్లో ఒకే ఒక సర్వర్ ఉంటుంది, సర్వర్లో ఒక ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు ఆ ఫైల్ని ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఒకేసారి యాక్సెస్ చేయాల్సి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఇవాళ మనం ఫైల్ షేరింగ్ సిమాంటిక్స్లో చెప్పుకుందాం. అంటే డేటా క్యాచింగ్ కాకుండా ఓన్లీ రిమోట్ యాక్సెస్ మోడల్ని మీద బేస్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి షేరింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఒకే ఒక ఎగ్జిస్టింగ్ కాపీ ఉంటుంది. ఒకటే ఫైల్ని ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ మంది యూజర్స్ యాక్సెస్ చేయాల్సి వస్తే మళ్ళీ మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, అలాగే ఒకవేళ అలా కాకుండా ఒకే ఫైల్ ఒకటి కన్నా ఎక్కువ యూజర్స్కి షేర్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఇవాళ క్లాస్లో చూద్దాం. సో ఫైల్ షేరింగ్ సిమాంటిక్స్. అండ్ ఏ షేర్డ్ ఫైల్ మే బి సైమల్టేనియస్లీ యాక్సెస్డ్ బై మల్టిపుల్ యూజర్స్. అంటే సర్వర్ లొకేషన్లో ఉన్న ఒకే ఫైల్ని ఒకటి కన్నా ఎక్కువ మంది యూజర్స్ ఒకేసారి యాక్సెస్ చేసుకోవడాన్ని మనం అంటే ఫైల్ షేరింగ్ అంటాం. In such a situation, an important design issue for any system is to clearly define when modifications of the file data made by a user are observable by other users. అంటే ఒకే ఫైల్ని ఒకటి కన్నా ఎక్కువ మంది యూజర్స్ ఒకేసారి యాక్సెస్ చేసుకుంటే మనకి వచ్చే ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డేటా అప్డేషన్ ప్రాబ్లం. సపోజ్ ఇప్పుడు రిమోట్ లొకేషన్లో ఉన్న ఒక ఫైల్ని ఒక 5 మెంబర్స్ ఒకేసారి యాక్సెస్ చేస్తున్నారు అనుకుందాం. ఈ 5 మెంబర్స్ యాక్సెస్ చేస్తున్నారంటే అందరూ ఓన్లీ రీడ్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయరు కదా. అందులో కొంతమంది యూజర్స్ ఎగ్జిస్టింగ్ డేటాలోని మోడిఫికేషన్స్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటాని మోడిఫై చేయడం కానీ, లేదంటే ఒక పర్టికులర్ యూజరు ఒక పర్టికులర్ రికార్డ్స్ని డిలీట్ చేయడం కానీ, ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంటారు. ఇలా పెర్ఫామ్ చేసేటప్పుడు మరి ఒక యూజర్ చేసిన మోడిఫికేషన్ ఆల్ అదర్ యూజర్స్కి ఎలా విజిబుల్ అవ్వాలి అంటే, ఇప్పుడు సపోజ్ 1 అనేవాడు ఓన్లీ డేటాని రీడింగ్ పర్పస్ కోసమే ఉపయోగించుకున్నాడు అనుకుందాం. సెకండ్ అనే యూజరు డేటాని మోడిఫై చేయడానికి యాక్సెస్ చేసుకున్నాడు. ఆ టైంకి మొత్తం అందరూ కూడా ఫైల్ని యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి. అందరికీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా మనకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెకండ్ అనే యూజర్ ఏదైనా డేటాని మోడిఫై చేస్తే ఆ మోడిఫై చేసిన డేటా అదర్ యూజర్స్కి ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలి అని చెప్పుకోవడమే మనకి ఫైల్ షేరింగ్ సిమాంటిక్స్. A shared file may be simultaneously accessed by multiple users. In such situation, an important design issue for any system is to clearly define when modifications of file data made by a user అంటే ఏదైనా ఒక పర్టికులర్ యూజర్ ఆ ఫైల్లో ఉన్న కంటెంట్స్ని మోడిఫై చేస్తే ఆర్ అబ్జర్వబుల్ బై అదర్ యూజర్స్ అంటే అదర్ యూజర్స్కి ఆ అప్డేషన్స్ అనేవి ఎప్పుడు కనిపించాలి అని చెప్పడాన్నే మనం ఫైల్ షేరింగ్ సిమాంటిక్స్ వాడతాం. అండ్ దిస్ ఈజ్ డిఫైన్డ్ బై ద టైప్ ఆఫ్ ఫైల్ షేరింగ్ సిమాంటిక్స్
అడాప్టెడ్ బై ఏ ఫైల్ సిస్టమ్. అందులో ఈ ఫైల్ షేరింగ్ సిమాంటిక్స్ మనకి మొత్తం 4 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి యూనిక్స్ సిమాంటిక్స్ అని చెప్పి ఒక పద్ధతి, రెండవది సెషన్ సిమాంటిక్స్, మూడవది ఇమ్యూటబుల్ షేర్డ్ ఫైల్ సిమాంటిక్స్. ఎందుకంటే ఇమ్యూటబుల్ అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఫైల్ యొక్క వెర్షన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇమ్యూటబుల్ షేర్డ్ ఫైల్స్ అండ్ ట్రాన్సాక్షన్ లైక్ సిమాంటిక్స్ అని చెప్పేసి మొత్తం మనకి మెయిన్గా ఫైల్ షేరింగ్ సిమాంటిక్స్ 4 రకాలుగా ఉంటాయి. ఒకటి యూనిక్స్ సిమాంటిక్స్, రెండవది సెషన్ సిమాంటిక్స్, మూడవది ఇమ్యూటబుల్ షేర్డ్ ఫైల్స్ సిమాంటిక్స్, నాలుగవది ట్రాన్సాక్షన్ లైక్ సిమాంటిక్స్ అని చెప్పి మొత్తం 4 రకాలుగా ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి యూనిక్స్ సిమాంటిక్స్. సో ఈ యూనిక్స్ సిమాంటిక్స్లో మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ ఫైల్ని ఒకటి కన్నా ఎక్కువ మంది యూజర్స్ యాక్సెస్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని రకాల ఆపరేషన్స్కి ఒక పర్టికులర్ టైం స్లాట్ అనేది మనం పెట్టుకుంటూ ఉంటాం. సో ఆ టైం స్లాట్ కంప్లీట్ అయిపోగానే ఎప్పటికప్పుడు న్యూ అప్డేటెడ్ డేటా మళ్ళీ అందరి యూజర్స్కి యాక్సెస్ అయ్యేటట్టు చేస్తాం. అంటే ఇప్పుడు ఒక ఫైల్లో డేటాని ఒక 5 యూజర్స్ ఎట్ ఏ టైం యాక్సెస్ చేస్తున్నారు అనుకుందాం. 1 2 3 4 5 యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు. సో ఇందులో థర్డ్ యూజర్ ఏదైనా సమ్ డేటాని మోడిఫై చేశాడు అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్ యొక్క రీడింగ్ యాక్సెస్ ప్రాబబిలిటీని మనం ఏం చేస్తామంటే కొంత టైం స్లాట్ని పెట్టుకుంటాం. ఒక సపోజ్ ఒక 5 సెకండ్స్ ఆర్ ఒక 50 సెకండ్స్ ఎంత పెట్టుకున్నాం, లేదంటే ఒక 60 సెకండ్స్ అంటే 1 మినిట్, ఎవ్రీ 1 మినిట్కి ఒకసారి డేటా ఆడు. సో ఫస్ట్ టైం యాక్సెస్ చేసేటప్పుడు మొత్తం అందరికీ కూడా డేటా యాక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఒక పర్టికులర్ రికార్డుని మోడిఫై చేసాడో ఆఫ్టర్ 1 మినిట్ అగైన్ ద న్యూ ఫ్రెష్ డేటా ఈజ్ అవైలబుల్ టు ఆల్ ద అదర్ యూజర్స్. మొత్తం అందరి యూజర్స్కి కూడా ఆ అప్డేటెడ్ డేటా అనేది అవైలబుల్ అవుతుంది. అంటే దాంట్లో కొంత మనం టైం ఆర్డరింగ్ని ప్లేస్ చేసుకుని దాన్ని బట్టి ఎప్పటికప్పుడు న్యూ అప్డేషన్స్ని అందరి యూజర్స్కి యాక్సెస్ అయ్యేటట్టు చేస్తూ ఉంటాం. అది యూనిక్స్ సిమాంటిక్స్. అండ్ దిస్ సిమాంటిక్స్ ఎన్ఫోర్సెస్ అండ్ అబ్సల్యూట్ టైమ్ ఆర్డరింగ్ ఆన్ ఆల్ ఆపరేషన్స్. అంటే బోత్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్, 2 రకాల ఆపరేషన్స్ని అబ్సల్యూట్ టైమ్ ఆర్డరింగ్లో మనం ప్లేస్ చేసుకుంటాం. అబ్సల్యూట్ టైమ్ ఆర్డరింగ్ ఆన్ ఆల్ ఆపరేషన్స్ అండ్ ఎన్ష్యూర్స్ దట్ every read operation on a file sees the effects of all previous write operations. అంటే ఆ 1 మినిట్ అయిపోగానే మొత్తం ఏవైతే న్యూ మోడిఫికేషన్స్ జరిగాయో ఆ రైట్ ఆపరేషన్స్ జరిగిన ఎంటైర్ న్యూ డేటా మొత్తం మళ్ళీ అందరి యూజర్స్కి యాక్సెస్ అయ్యేటట్టు జరుగుతుంది అనమాట. ఆల్ ప్రీవియస్ రైట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ దట్ ఫైల్. అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ పెట్టుకుని ఆ టైం పీరియడ్లో జరిగిన మోడిఫికేషన్స్ అన్నీ మళ్ళీ అందరి యూజర్స్కి కూడా రీడ్ అయ్యేటట్టు మనం యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. దీన్ని యూనిక్స్ సిమాంటిక్స్. ఇది ఉన్న ఫైల్ షేరింగ్ సిమాంటిక్స్ అన్నింటిలోనూ కూడా ద బెస్ట్ అప్రోచ్ అనమాట అండి. సో దిస్ సిమాంటిక్స్ ఎన్ఫోర్సెస్ అండ్ అబ్సల్యూట్ టైమ్ ఆర్డరింగ్ ఆన్ ఆల్ ఆపరేషన్స్. అంటే ఆల్ ఆపరేషన్స్ అంటే అక్కడ బోత్ రీడ్ ఆపరేషన్స్ రైట్ ఆపరేషన్స్ 2 వస్తాయి. ఆన్ ఆల్ ఆపరేషన్స్ అండ్ ఎన్ష్యూర్స్ దట్ ఎవ్రీ రీడ్ ఆపరేషన్ ఆన్ ఎ ఫైల్ sees the effects of all previous write operations performed on that file. ఇక రెండవది సెషన్ సిమాంటిక్స్. అయితే అక్కడలాగా మనం ఒక పర్టికులర్ టైం ఆర్డరింగ్ అది మనం పెట్టుకోకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా సేమ్ సెషన్ సిమాంటిక్స్లో కూడా ఒక సెషన్ అనేది మనకి జనరేట్ చేసుకుంటాం. ఆ విత్ ఇన్ ద సెషన్లో మనకి ఏవైనా మోడిఫికేషన్స్ అవి ఎవరైనా అంటే ఒక సెషన్ ఒక 60 సెకండ్స్ ఎంతో మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ 60 సెకండ్స్ లోపు ఎవరైతే డేటాని యాక్సెస్ చేశారో వాళ్ళందరికీ కూడా ఓన్లీ ఆ ఓల్డ్ డేటాయే యాక్సెస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే సెషన్ కంప్లీట్ అయ్యిందో అప్పుడు ఈ రైట్ ఆపరేషన్స్ అన్నీ కూడా సర్వర్లో అప్డేట్ అయ్యి అప్పుడు నెక్స్ట్ సెషన్లో ఎవరైతే ఆ ఫైల్ని ఓపెన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే న్యూ మోడిఫికేషన్స్ కనిపిస్తాయి. అంటే ఫస్ట్ 60 సెకండ్స్లో ఫస్ట్ ఒక ఫైల్ని ఒక 5 యూజర్స్ యాక్సెస్ చేశారనుకోండి, ఆల్రెడీ ఏదో సమ్ డేటా అనేది అందరికీ యాక్సెస్ అవుతుంది. అందులో ఆ ఫైల్లో ఉన్న డేటా మొత్తం యాక్సెస్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ 4th పర్సన్ ఏదైనా సమ్ రికార్డ్ని మోడిఫై చేసాడు అనుకోండి, మోడిఫై చేసిన తర్వాత ఒక 60 సెకండ్స్ ఎంతో మనకి సెషన్ అనుకోండి, ఆ 60 సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రైట్ ఆపరేషన్ అనేది మనకి సర్వర్లో పెర్ఫామ్ అవుతుంది.
ఈ 60 సెకండ్స్ తర్వాత నుంచి ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ న్యూ డేటా ఓపెన్ అవుతుంది. ఇంతకు ముందు ప్రీవియస్ సెషన్లో ఓపెన్ అయిన మిగిలిన అందరి యూజర్స్కి కూడా ఈ ఓల్డ్ డేటా మాత్రమే అవైలబుల్ అవుతుంది. అంటే న్యూలీ మాడిఫైడ్ డేటా అదర్ యూజర్స్కి యాక్సెస్ అవ్వదన్నమాట. దీన్ని మనం ఏంటంటే సెషన్ సిమాంటిక్స్ అంటాం. అంటే యూనిక్స్ సిమాంటిక్స్కి ఇక్కడికి తేడా ఏంటంటే ఆ పర్టికులర్ టైం ఆర్డర్లో ఎప్పుడు ఓపెన్ చేసినా రైట్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోగానే మొత్తం ఎంటైర్ మళ్ళీ న్యూ డేటా అందరి యూజర్స్కి అవైలబుల్ అవుతుంది. అయితే సెషన్ సిమాంటిక్స్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఒక పర్టికులర్ సెషన్లో ఓపెన్ చేసినప్పుడు ఆ సెషన్లో ఏదైతే డేటా యాక్సెస్ అయ్యిందో అదే డేటా వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. సపోజ్ ఆ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏవైనా న్యూ అప్డేషన్స్ మనకి జనరేట్ అయితే అది ఆ నెక్స్ట్ సెషన్లో ఓపెన్ అయిన వాళ్ళకి మాత్రమే న్యూలీ మాడిఫైడ్ డేటా కనిపిస్తుంది. ఆ ప్రీవియస్ సెషన్లో ఓపెన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఓన్లీ ఓల్డ్ డేటా మాత్రమే యాక్సెస్లో ఉంటుంది. అది సెషన్ సిమాంటిక్స్ అని చెప్పింది. సో ఇన్ సెషన్ సిమాంటిక్స్ all changes made a file during a session are initially visible only to the client processes that open the session. అంటే సేమ్ అదే సెషన్లో ఓపెన్ చేసిన వాళ్ళకి మాత్రమే అది కనిపిస్తుంది. అండ్ ఆర్ ఇన్విజిబుల్ టు అదర్ రిమోట్ ప్రాసెస్ హూ హ్యావ్ ద సేమ్ ఫైల్ ఓపెన్ సైమల్టేనియస్లీ. అంటే విత్ ఇన్ ద సెషన్లోనే మనకి చేంజెస్ ఓపెన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆ మాడిఫైడ్ డేటా అనేది కనిపించదు. ఆ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే విజిబుల్ ఉంటుంది. అండ్ వన్స్ ద సెషన్ ఈజ్ క్లోజ్ ద చేంజెస్ మేడ్ టు ద ఫైల్స్ ఆర్ మేడ్ విజిబుల్ ప్రాసెస్ ఓన్లీ ఇన్ లేటర్ స్టార్టింగ్ సెషన్. అంటే ఆ నెక్స్ట్ సెషన్లో ఎవరైతే మనకి ఆ ఫైల్ని యాక్సెస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ మాడిఫైడ్ డేటా అనేది యాక్సెస్ అవుతుంది. అంటే మనకి యూనిక్ సిమాంటిక్స్లో ఎప్పటికప్పుడు ఒక టైం స్లాట్ పెట్టుకుని టైం ఆర్డరింగ్ పెట్టుకుని ఆ టైం ఆర్డరింగ్ ప్రకారం జరిగిన మోడిఫికేషన్స్ అందరు యూజర్స్కి యాక్సెస్ అవుతాయి. కానీ సెషన్ సిమాంటిక్స్లో వచ్చేటప్పటికి ఒక సెషన్లో మనం ఓపెన్ చేసినప్పుడు ఏదైతే డేటా యాక్సెస్ అవుతుందో అదే డేటా వాళ్ళకి కంటిన్యూగా యాక్సెస్ అవుతుంది. ఒకవేళ సెషన్ కంప్లీట్ అయ్యే టైంకి ఏవైనా న్యూ మోడిఫికేషన్స్ జరిగి ఆ న్యూ మోడిఫికేషన్స్ అన్నీ మనకి సర్వర్లో స్టోర్ అయిన తర్వాత ఒకసారి ఆ సెషన్ క్లోజ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ సెషన్లో ఓపెన్ చేసిన వాళ్ళకి మాత్రమే న్యూ డేటా అవైలబుల్ అవుతుంది. అంతేకాని ప్రీవియస్ సెషన్లో ఓపెన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఓన్లీ ఓల్డ్ డేటా మాత్రమే యాక్సెస్ అవుతుంది. ఇది ఒక రకమైన సెషన్ సిమాంటిక్స్. అంటే ఈ ఫైల్ షేరింగ్ సిమాంటిక్స్లో యూనిక్ సిమాంటిక్స్, రెండవది సెషన్ సిమాంటిక్స్. అలాగే మూడవది వచ్చేటప్పటికి ఇమ్యూటబుల్ షేర్డ్ ఫైల్ సిమాంటిక్స్. సో దిస్ సిమాంటిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద యూజ్ ఆఫ్ ఇమ్యూటబుల్ ఫైల్ మోడల్. అంటే ఇందాక మనం చెప్పుకున్న ఈ యూనిక్స్ సిమాంటిక్ అలాగే సెషన్ సిమాంటిక్ ఈ రెండు కూడా మనకి దేని మీద వర్క్ అవుతాయి అంటే మ్యూటబుల్ ఫైల్స్. ఎందుకంటే అక్కడ మనం చేసే మోడిఫికేషన్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా అదే ఫైల్లో మనకి ఓవర్ రైడ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి అవి ఆ రెండు సెషన్స్ కూడా మీకు దేని మీద వర్క్ అవుతాయి అంటే మ్యూటబుల్ ఫైల్స్ మీద వర్క్ అవుతాయి. మరి ఒకవేళ ఇమ్యూటబుల్ ఫైల్, ఎందుకంటే ఇమ్యూటబుల్ ఫైల్ అంటే మనం ఎప్పటికప్పుడు న్యూ డేటాని మనం మాడిఫై చేసిన ప్రతిసారి కూడా ఒరిజినల్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఎట్టి పరిస్థితుల్లో మనకి మాడిఫై అవ్వదు. అది మోడిఫికేషన్స్ చేసిన ప్రతిసారి ఏం చేస్తుంది, న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఒకసారి మనం ఒక ఇమ్యూటబుల్ ఫైల్ని మనం యాక్సెస్ చేసినప్పుడు ఆ ఇమ్యూటబుల్ ఫైల్లో ఉన్నవన్నీ ఆ డేటా అంతా వాళ్ళకి కనిపిస్తుంటుంది. ఒకసారి ఎప్పుడైతే అప్డేట్ కంప్లీట్ అయ్యి న్యూ వెర్షన్ క్రియేట్ అవుతుందో ఆ న్యూ వెర్షన్ క్రియేట్ అయిన తర్వాత నుంచి యాక్సెస్ చేసే వాళ్ళకి మాత్రమే న్యూ వెర్షన్ ఆఫ్ డేటా కనిపిస్తుంది. ఇక రిమైనింగ్ యూజర్స్ ఆల్రెడీ ఆ ఫైల్ని యాక్సెస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఓల్డ్ కంటెంటే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ సిమాంటిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద యూజ్ ఆఫ్ ఇమ్యూటబుల్ ఫైల్ మోడల్. వీ కెన్ సీ దట్ ఇమ్యూటబుల్ ఫైల్ కెనాట్ బి మోడిఫైడ్ వన్స్ ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఇమ్యూటబుల్ ఫైల్ అంటే ఒకసారి మనం ఫైల్ని క్రియేట్ చేసి అందులోకి మనం డేటాని స్టోర్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఆ డేటా అనేది మోడిఫై అవ్వదు. వాటిల్లో ఒకవేళ మనం ఏవైనా చేంజెస్ చేస్తే ఆ చేసిన చేంజెస్ అన్నీ ఎప్పుడు ఏమవుతాయంటే న్యూ వెర్షన్ ఆఫ్ ఫైల్ కింద మనకి సేవ్ అవుతూ ఉంటాయి. అకార్డింగ్ టు దిస్ సెమాంటిక్స్, వన్స్ ద క్రియేటర్ ఆఫ్ ఫైల్ డిక్లేర్స్ ఇట్ టు బి షేర్డ్, the file is treated as immutable so that it cannot be modified anymore. And
చేంజెస్ ఆన్ ద ఫైల్ ఆర్ హ్యాండిల్డ్ బై క్రియేటింగ్ ఏ న్యూ అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ ద ఫైల్. అంటే ఆ న్యూ అప్డేటెడ్ వెర్షన్లోకి వెళ్తుంది. ఆ న్యూ అప్డేషన్ జరిగిన తర్వాత న్యూ వెర్షన్ ఫైల్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో తర్వాత నుంచి ఆ ఫైల్ని యాక్సెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ చేంజెస్ అనేవి విజిబుల్ అవుతాయి. ఆ ఫస్ట్ టైం ఆ ఫైల్ని యాక్సెస్ చేసిన వాళ్ళకి మాత్రం న్యూ మోడిఫికేషన్స్ అనేవి అవైలబుల్ అవ్వవు. ఒకవేళ న్యూ చేంజెస్ కావాలి అనుకుంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఆ ఫైల్ని మళ్ళీ క్లోజ్ చేసుకుని న్యూ వెర్షన్ ఆఫ్ ఫైల్ ఏదైనా ఎగ్జిస్ట్ అయ్యి ఉందా లేదా చెక్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసుకోవాల్సిందే. అంతేగాని డైరెక్ట్గా మనకి మాత్రం యాక్సెస్ అవ్వదు. ఇది ఇమ్యూటబుల్ షేర్డ్ ఫైల్ సిమాంటిక్స్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ లైక్ సిమాంటిక్స్. అంటే ఈ ట్రాన్సాక్షన్ లైక్ సిమాంటిక్స్లో మనం ఏం చేస్తాం అంటే ఆ మ్యూటబుల్ ఫైల్ మీద ఎప్పటికప్పుడు మనం ఏవైతే ఒక న్యూ ట్రాన్సాక్షన్ అంటే ఒక న్యూ అప్డేషన్ జరుగుతుందో అంటే విత్ ఇన్ ద టైం స్లాట్ పెట్టుకోవడము, ఆ టైం అవుట్ అయిపోయిన తర్వాత మొత్తం అందరికీ న్యూ డేటాని అప్డేట్ చేయడము, ఇలా కాకుండా మనం ఏం చేస్తాం అంటే ట్రాన్సాక్షన్ బేస్డ్. అంటే ఒక ఫైల్లోకి ఎప్పుడైతే కంటెంట్ చేంజ్ అవుతుందో ఆ చేంజ్ అయిన కంటెంట్ని మళ్ళీ అందరు యూజర్స్కి యాక్సెస్ అయ్యేటట్టు చేసేస్తూ ఉండడం, దాన్ని మనం అంటే ట్రాన్సాక్షన్ లైక్ సిమాంటిక్స్ అంటాం. సో దిస్ సిమాంటిక్స్ ఈస్ బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ మెకానిజం which is high level mechanism for controlling concurrent access to shared and mutable data. అంటే ఎప్పటికప్పుడు మనకి చేంజ్ అవుతున్న డేటా అంతా ఎప్పటికప్పుడు ఆల్ అదర్ యూజర్స్కి యాక్సెస్ అవుతూ ఉండాలి. అంటే విత్ ఇన్ ద టైం స్లాట్ పెట్టుకుని ఆ టైం స్లాట్లో డేటా చేంజ్ అయ్యిందా లేదా చూసుకోవడం, ఒకవేళ చేంజ్ అవ్వకపోతే మళ్ళీ ఓల్డ్ డేటా అయ్యే వస్తుంది. అలా కాకుండా ఆ టైం స్లాట్ ప్రకారం కాకుండా ఒక ఫైల్ మీద ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ అంటే ఏదైనా ఒక న్యూ అప్డేషన్ చేశారనుకోండి, అప్డేట్ చేయడం కంప్లీట్ అయిపోగానే ఆ న్యూ అప్డేటెడ్ డేటా మొత్తం అందరు యూజర్స్కి యాక్సెస్ అయ్యేటట్టు చేసేయడం. లేదు ఏదైనా ఒక పర్టికులర్ యూజర్ ఒక రికార్డ్ని డిలీట్ చేశాడు అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా మోడిఫై అయ్యింది, అంటే ఆ పర్టికులర్ ఫైల్ మీద ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. కాబట్టి ఆ జరిగిన ఎంటైర్ న్యూ డేటా మొత్తాన్ని మళ్ళీ అందరు యూజర్స్కి మళ్ళీ సైమల్టేనియస్గా యాక్సెస్ అయ్యేటట్టు చేస్తూ ఉండడం, దాన్ని మనం అంటే ట్రాన్సాక్షన్ లైక్ సిమాంటిక్స్ అంటాం. సో ద ట్రాన్సాక్షన్ మెకానిజం ఎన్ష్యూర్స్ దట్ partial modifications made to the shared data by a transaction will not be visible to other concurrently executing transaction until the transaction ends. అంటే ఆ అప్డేషన్ కానీ డిలీషన్ కానీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు అదర్ యూజర్స్కి యాక్సెస్ అవ్వదు. వన్స్ ద ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ the new data is transmitted to all other users. Therefore, in multiple concurrent transactions operating on a file, the final contents will be the same as if all the transactions were run in some sequential order. అంటే మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో అంటే ఒకటి కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఇచ్చేస్తున్నట్టయితే కనుక ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్ అవ్వగానే ఆ న్యూ అదర్ డేటా అనేది మళ్ళీ మనకి ఏమవుతుందంటే అందరు యూజర్స్కి అంటే ఆ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రం ఆ న్యూ డేటా మొత్తం అందరికీ కూడా షేర్ అవ్వదు. అంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వాలి, కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అవుతుంది ఆ మొత్తం న్యూ డేటా అందరు యూజర్స్కి విజిబుల్ అవుతుంది. అదే ఒకసారి మనకి ఒక ఫైల్ మీద ఒకేసారి ఒక 5 or 6 ట్రాన్సాక్షన్స్ జరగాలి అనుకున్నాం అనుకోండి, అయితే ఆ 5 or 6 ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేస్తుంటే ఒక సింగిల్ ఈవెంట్ కింద ట్రీట్ చేస్తాం. సో ఆ 6 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మిగిలిన అందరు యూజర్స్కి కూడా ఓల్డ్ డేటా అయ్యే వెళ్తుంది. ఎప్పుడైతే ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుందో, కంప్లీట్ అయిన తర్వాత డేటా అంటే ఇప్పుడు 6 ఇన్స్ట్రక్షన్స్ని నేను ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ కింద చేశాను అనుకోండి, అంటే 6 యూజర్స్ చేసే మోడిఫికేషన్స్ ఒకేసారి అవ్వాలి. అందుకని చెప్పి 6 ట్రాన్సాక్షన్స్ని నేను ఒక ఆర్డర్లో పెట్టుకుని దాని అంతటిని ఒక ట్రాన్సాక్షన్ కింద ప్లేస్ చేశాను అనుకోండి, అందులో ఒక 3 రికార్డ్స్ అప్డేట్ అయిపోగానే మళ్ళీ అప్డేటెడ్ డేటా అందరికీ వెళ్ళదు, మొత్తం 6 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ డేటా అందరికీ యాక్సెస్ అయ్యేటట్టు చేస్తుంది. ఇది ట్రాన్సాక్షన్ లైక్ సిమాంటిక్స్. అంటే ఫైల్ షేరింగ్ సిమాంటిక్స్లో మనకి మొత్తం 4 రకాల సిమాంటిక్స్ ఉంటాయి. ఒకటి యూనిక్ సిమాంటిక్స్, రెండవది సెషన్ సిమాంటిక్స్, అలాగే మూడవది వచ్చేటప్పటికి ఇమ్యూటబుల్ షేర్డ్ ఫైల్ సిమాంటిక్స్, నాలుగవది వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ లైక్ సిమాంటిక్స్. అదే ఇవన్నీ మనం ఎప్పుడు ఓన్లీ రిమోట్ లొకేషన్ నుంచే కంపల్సరీ డేటాని యాక్సెస్ చేయాలి అనుకున్నాం. ఇలా కాకుండా ఇక రెండవ మోడల్ ఏంటి, డేటా క్యాచింగ్ మోడల్. క్యాచింగ్ మోడల్ అంటే ఏమవుతుంది, సర్వర్ లొకేషన్లో ఉన్న ఎంటైర్ డేటా అంతా కూడా మనకి క్లయింట్ సిస్టమ్కి కాపీ అయిపోతూ ఉంటుంది. అదే ఇక్కడ ఫైల్ క్యాచింగ్ స్కీమ్స్.
reduced network traffic by retaining recently accessed disk blocks in a cache. అంటే సర్వర్ సైడ్ కూడా మనకి ఏమవుతుందంటే ఒక క్యాచీ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే అందులో ఏం చేస్తుందంటే మోస్ట్ రీసెంట్గా ఏ యూజర్ అయితే ఏ డేటాని అయితే యాక్సెస్ చేశాడో ఆ డేటాని క్యాచీలో ప్లేస్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే సేమ్ అదే డేటాని ఇంకొక సమ్ అదర్ పర్సన్స్ యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ డిస్క్ నుంచి ఆ ఎంటైర్ డేటా మొత్తాన్ని యాక్సెస్ చేయకుండా డైరెక్ట్గా సర్వర్లో ఉన్న క్యాచీలోంచే అదర్ యూజర్స్కి పంపిస్తుంది. ఎందుకంటే ఒకే ఫైల్ని ఒకటి కన్నా ఎక్కువ మెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తాం. సో దట్ రిపీటెడ్ యాక్సెసెస్ టు ద సేమ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి హ్యాండిల్డ్ లోకల్లీ. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ డేటా ఈస్ నాట్ ఆల్రెడీ క్యాచ్డ్, a copy of data is brought from the server to the user and perform accesses on the cached copy. Files are identified with one master copy residing at the server machine. అంటే ఒక మాస్టర్ కాపీ అనేది ఎప్పుడు కూడా సర్వర్లోనే ఉంటుంది. దాన్ని ఎవరైతే యూజర్స్ యాక్సెస్ చేస్తుంటారో వాళ్ళకి క్లయింట్కి ఎప్పటికప్పుడు న్యూ కాపీస్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ కాపీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద ఫైల్ ఆర్ స్కాటర్డ్ ఇన్ డిఫరెంట్ క్యాచెస్. ఎందుకంటే డిఫరెంట్ యూజర్స్ క్లయింట్స్ యాక్సెస్ చేస్తుంటారు కాబట్టి సేమ్ డేటా మళ్ళీ మనకి ఏమవుతుంది డిఫరెంట్ క్లయింట్స్లో కాపీ అవుతుంది. కాబట్టి ఇది మనకి ఫైల్ క్యాచింగ్ సిస్టమ్స్. అదే రిమోట్ సిస్టమ్స్లో మనకి సేమ్ ఆర్పిసి రిమోట్ ప్రొసీజర్ కాల్లో మనం ఎలా అయితే క్లయింట్ నుంచి సర్వర్కి ఒక రిక్వెస్ట్ వెళ్తుందో, సో ఆ రిక్వెస్ట్ అనేది ఎప్పుడు ఏ రూపంలో వెళ్తుంది అంటే మెసేజ్ రూపంలోనే వెళ్తుంది. సో అలాగే ఒక రిమోట్ లొకేషన్లో ఉన్న ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్ని మనం క్లయింట్ నుంచి యాక్సెస్ చేయాలనుకున్నా సేమ్ ఆర్పిసికి ఏదైతే మనం మెకానిజంని వాడతామో ఇక్కడ కూడా అదే మెకానిజం. అంటే ఒక క్లయింట్ సిస్టమ్ నుంచి రిమోట్ లొకేషన్లో ఉన్న ఒక ఫైల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఏ ఫైల్ నుంచి అయితే మనం డేటాని యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ని యాక్సెస్ చేయడం కోసం ఒక రిక్వెస్ట్ని పంపిస్తుంటాం. అంటే క్లయింట్ సైడ్ నుంచి సర్వర్కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. అయితే ఆ రిక్వెస్ట్ ఎప్పుడు కూడా ఏ రూపంలో ఉంటుంది అంటే మెసేజ్ రూపంలో ఉంటుంది. తర్వాత సర్వర్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఫైల్ని మనకి యాక్సెస్ చేసుకుని దాంట్లో ఉన్న ఎంటైర్ డేటా మొత్తాన్ని ఏదైనా క్లయింట్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ క్లయింట్ యాక్సెస్ అయ్యేటట్టు చేయడం కానీ జరుగుతుంది. అంటే రిమోట్ లొకేషన్లో ఉన్న ఫైల్ని యాక్సెస్ చేయడం అనేది కూడా రిమోట్ ప్రొసీజర్ కాల్లో ఏదైతే మెకానిజం ఉంటుందో అదే మెకానిజం ఉంటుంది. ఇక్కడ కూడా ఫైల్ యాక్సెసింగ్ రిక్వెస్ట్ అనేది కూడా మనకి ఏ రూపంలో జరుగుతుంది అంటే మెసేజ్ రూపంలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ యొక్క కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ కూడా ఓన్లీ మెసేజ్ పాసింగ్ రూపంలో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రిమోట్ సర్వీస్ హ్యాస్ దీస్ క్యారెక్టరిస్టిక్ స్టెప్స్. ఫస్ట్, ద క్లయింట్ మేక్స్ ఎ రిక్వెస్ట్ ఫర్ ఫైల్ యాక్సెస్. అంటే రిమోట్ లొకేషన్లో ఉన్న ఫైల్ని యాక్సెస్ చేయడం కోసం ఒక రిక్వెస్ట్ని పాస్ చేస్తాడు. ద రిక్వెస్ట్ ఈజ్ పాస్డ్ టు ద సర్వర్ ఇన్ మెసేజ్ ఫార్మాట్. అంటే ఈ సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్ యొక్క కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కూడా మెసేజ్ రూపంలోనే జరుగుతుంది. కాబట్టి ఈ క్లయింట్ ఇచ్చిన రిక్వెస్ట్ ఏమవుతుంది అంటే మెసేజ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ ద సర్వర్ మేక్స్ ద ఫైల్ యాక్సెస్ అండ్ రిటర్న్ మెసేజెస్ బ్రింగ్ ద రిజల్ట్ బ్యాక్ టు ద క్లయింట్. అంటే డైరెక్ట్గా సర్వర్ నుంచే ఆ ఫైల్ని యాక్సెస్ చేయడమా లేదంటే ఎంటైర్ ఫైల్ మొత్తాన్ని క్లయింట్ సిస్టంలోకి కాపీ చేయడం అనేది ఆ రిజల్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు పెర్ఫార్మింగ్ ఏ డిస్క్ యాక్సెస్ ఫర్ ఈచ్ రిక్వెస్ట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం న్యూ రిక్వెస్ట్ వచ్చినప్పుడల్లా డిస్క్ యాక్సెస్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ డిస్క్ యాక్సెసింగ్ జరగకుండా ఉండడం కోసమే మనం ఫైల్ క్యాచింగ్ అనేది మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఇలాగా ఒకటి కన్నా ఎక్కువ యూజర్స్ మనకి ఒకే డేటాని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాక్సెస్ చేస్తారు అనుకున్నప్పుడు ఒకే ఫైల్ మనకి సర్వర్ సైడ్ కూడా మనకి ఫైల్ అనేది ఒకసారే ఉంది అనుకోండి. ఒకే ఫైల్ని ఒకటి కన్నా ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తారు అనుకున్నప్పుడు సర్వర్ సిస్టంలో ఒకే కాపీని ప్లేస్ చేసి ఆ ఒకే కాపీని అందరు యూజర్స్ యాక్సెస్ చేసుకుంటూ ఉండేటట్టు చేస్తూ ఉండాలి అంటే మనకి కష్టమైపోతుంది. ఎందుకంటే డిఫరెంట్ క్లయింట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంటారు. సో ఆ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసేటప్పుడు మళ్ళీ సేమ్ కాపీ ఆఫ్ డేటా అందరు యూజర్స్కి యాక్సెస్ అయ్యేటట్టు చేస్తూ ఉండడం, లేదంటే ఒకే ఫైల్ మీద ఒకేసారి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్కి రిక్వెస్ట్లు పంపించారనుకోండి. అన్ని ట్రాన్సాక్షన్స్ ఒకేసారి ఒకే ఫైల్ మీద యాక్సెస్ అవుతూ ఉండాలి అంటే మనకి కష్టమైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒకే ఫైల్ ఒకటే కాపీ మెయింటైన్ చేసి ఆ ఒక కాపీయే అందరు క్లయింట్స్ యాక్సెస్ చేయాలి అంటే
మళ్ళీ మనం ఏదైనా మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఇలాంటి ఆల్గరిథమ్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక ఫైలు ఎట్ ఎ టైం ఓన్లీ ఒక క్లయింట్కి యాక్సెస్ అయ్యింది. అలాంటప్పుడు మళ్ళీ మాత్రం ఏమైతే మిగిలిన ఆల్ అదర్ రిక్వెస్ట్ అన్నీ కూడా మనకి వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ డెడ్ లాక్ అనే సిచ్యువేషన్ అరైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ ప్రాబ్లం అంతా ఉండకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఫైల్ రిప్లికేషన్ అనే ఒక న్యూ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. అంటే ఫైల్ రిప్లికేషన్ అంటే అదేంటంటే ఒకే ఫైల్ని సెవరల్ కాపీస్ మెయింటైన్ చేస్తుంటాం. అయితే ఇక్కడ ఒకే ఫైల్ని సెవరల్ కాపీస్ని మెయింటైన్ చేయడం అంటే రెండు రకాలుగా చేస్తాం. ఒకటి సేమ్ లొకేషన్లో అంటే సేమ్ అదే సిస్టంలోనే ఫిజికల్ డివైస్లో లొకేట్ అయిన ఒకే ఫైల్కి ఆ సర్వర్ సైడ్ ఉన్న మిషన్లోనే ఉన్న ప్రైమరీ మెమరీలోనే ఒకటి కన్నా ఎక్కువ కాపీస్ మెయింటైన్ చేస్తాం. అంటే సర్వర్ సైడ్ ఒకటే సిస్టంలో ఒకే ఫైల్ని మల్టిపుల్ కాపీస్ కింద ప్లేస్ చేస్తాం. అది ఒక పద్ధతి. లేదు, ఏ ఫైల్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ సార్లు యాక్సెస్ చేయాలి అనుకుంటారో అలాంటప్పుడు ఆ ఎంటైర్ ఫైల్ మొత్తాన్ని ఓన్లీ ఒకే ఒక సిస్టంలో కాకుండా డిఫరెంట్ లొకేషన్స్లో మనం ప్లేస్ చేస్తాం. దానివల్ల మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ సిస్టమ్స్లో మనం ప్లేస్ చేసినప్పుడు ఒక సిస్టమ్ నుంచి మనం ఒక ఫైల్ని యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఒకవేళ ఆ పర్టికులర్ సిస్టము మన రిక్వెస్ట్ని యాక్సెస్ చేయలేకపోయింది అనుకోండి, అంటే ఆ సిస్టమ్ ఆల్రెడీ ప్రాసెస్ యొక్క వర్క్ లోడ్ అది బాగా ఎక్కువగా ఉంది అనుకోండి, అలాంటప్పుడు ఈ సిస్టమ్ వెయిట్ చేయకుండా మన క్లయింట్ సిస్టమ్ వెయిట్ చేయకుండా ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ రిమోట్ సిస్టమ్ నుంచి కాకుండా ఇంకొక సమ్ లొకేషన్లో ఉన్న సిస్టంలో ఉన్న సేమ్ ఫైల్ని మనం యాక్సెస్ చేసుకుంటాం. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఫైల్ యొక్క అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. అలాగే ఒకే ఫైల్ని ఓన్లీ ఒక సిస్టంలోనే కాకుండా డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ చేయడం వల్ల ఏదైనా ఒక పర్టికులర్ సిస్టము మనకి ఫెయిల్యూర్ అయితే కనుక, అంటే ఏదైనా నోడ్ క్రాష్ అవ్వడం వల్ల కానీ, లేదంటే మన రిక్వెస్ట్ పాస్ చేసే టైంకి రిసీవింగ్ సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడం వల్ల కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి, లేదంటే నెట్వర్క్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా సేమ్ అదే ఫైల్ని మనం ఏం చేస్తామంటే అదర్ సిస్టమ్స్ నుంచి యాక్సెస్ చేసుకుంటాం. సో దానివల్ల మనకి డేటా అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఒక పర్టికులర్ సిస్టంలో ఉన్న ఒక ఫైల్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్, ఎక్కువ మంది యూజర్స్ ఎక్కువ సార్లు యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఫైల్ని ఒకే కాపీ అందరు యూజర్స్ యాక్సెస్ చేసుకోవాలి అంటే మనకి కష్టం అవుతుంది. కాబట్టి ఆ ఒకే ఫైల్ని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ కాపీస్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అయితే ఆ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ అనేది సేమ్ ఒకే సిస్టంలో అందులో ఎగ్జిస్ట్ అయిన ప్రైమరీ మెమరీలోనే ఒకటి కన్నా ఎక్కువ కాపీస్ని మెయింటైన్ చేయడం ఒక పద్ధతి. లేదు, ఒక సిస్టంలో ఎగ్జిస్ట్ అయిన ఫైల్ని ఆ ఒక్క సిస్టంలోనే కాకుండా డిఫరెంట్ మెషిన్స్లో కూడా మళ్ళీ మనం కాపీ చేసుకుంటూ ఉంటాం. అది రెండవ పద్ధతి. ఇలాగా ఫైల్ రిప్లికేషన్ చేయడం వల్ల మనం ఒకే ఫైల్ని ఒకటి కన్నా ఎక్కువ మంది క్లయింట్స్ ఒకేసారి మనకి యాక్సెస్ చేసుకునేటట్టు చేస్తూ ఉంటాం. ఈ కాన్సెప్ట్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఫైల్ రిప్లికేషన్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు చూడమ్మా, ఫైల్ రిప్లికేషన్. హై అవైలబిలిటీ ఈజ్ ఎ డిజైరబుల్ ఫీచర్ ఆఫ్ ఏ గుడ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. అంటే గుడ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టంలో మనకి ఎప్పుడు కూడా ఒకే ఫైల్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ యూజర్స్కి అవైలబుల్ అయ్యేటట్టుగా చేస్తూ ఉండాలి. అండ్ ఫైల్ రిప్లికేషన్ ఈజ్ ద ప్రైమరీ మెకానిజం ఫర్ ఇంప్రూవింగ్ ఫైల్ అవైలబిలిటీ. అంటే ఒకే ఫైల్ని ఒకటి కన్నా ఎక్కువ మంది యూజర్స్ యాక్సెస్ చేస్తారు అనుకున్నప్పుడు అందరి యూజర్స్కి కూడా ఆ ఫైలు యాక్సెస్ అయ్యేటట్టుగా మనం రెడీగా ఉంచాలి. అలా ఉంచడానికి మనం ఉపయోగించే ఒక ప్రైమరీ మెకానిజం ఏంటయ్యా అంటే ఫైల్ రిప్లికేషన్. సో ఫైల్ రిప్లికేషన్ ఈజ్ ద ప్రైమరీ మెకానిజం ఫర్ ఇంప్రూవింగ్ ఫైల్ అవైలబిలిటీ. అండ్ replication is a key strategy for improving reliability, fault tolerance. Fault tolerance అంటే మనం ఒక పర్టికులర్ ఫైల్ని ఒక సిస్టమ్ దగ్గర నుంచి యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఆ టైంకి ఆ నోడ్ క్రాష్ అయ్యింది అనుకోండి. క్రాష్ అయినప్పుడు ఆ డేటా అన్అవైలబుల్ కాకుండా ఉండడం కోసం సేమ్ అదే ఫైల్ని మనం ఏం చేస్తాం, ఇంకొక సమ్ అదర్ సిస్టంలో కూడా మనం స్టోర్ చేస్తాం. ఒకవేళ ఈ సిస్టమ్ మనకి క్రాష్ అయితే సేమ్ అదే ఫైల్ని మనం ఏం చేస్తాం, ఇంకొక సమ్ అదర్ ఫైల్ నుంచి యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో ఫాల్ట్ టాలరెన్స్ అండ్ అవైలబిలిటీ. అండ్ దేర్ ఫార్ డూప్లికేటింగ్ ఫైల్స్ ఆన్ మల్టిపుల్ మెషిన్స్ ఇంప్రూవ్స్ ద అవైలబిలిటీ అండ్ పెర్ఫార్మెన్స్. అంటే ఒకే ఫైల్ని ఓన్లీ ఒక్క లొకేషన్లో మాత్రమే, అంటే ఒక సిస్టంలోనే మాత్రమే కాకుండా
ఒకటి కన్నా ఎక్కువ సిస్టమ్స్లో స్టోర్ చేయడం ద్వారా మనకి ఫైల్ యాక్సెసిబిలిటీ ఆర్ ఫైల్ అవైలబిలిటీ అనేది మనకి ఈజీగా జరుగుతుంది అనమాట. అయితే అదే ఇందులో ఫస్ట్ రిప్లికేటెడ్ ఫైల్. ఏ రిప్లికేటెడ్ ఫైల్ ఈజ్ ఎ ఫైల్ దట్ హ్యాస్ మల్టిపుల్ కాపీస్ విత్ ఈచ్ కాపీ లొకేటెడ్ ఆన్ ఏ సెపరేట్ ఫైల్ సర్వర్. అంటే ఒకే ఫైల్ని మనం ఒకటి కన్నా ఎక్కువ సిస్టంలో స్టోర్ చేస్తే దాన్ని మనం ఏంటంటే రిప్లికేటెడ్ ఫైల్ అంటారు, లేదంటే సింపుల్గా రిప్లికా అంటారు. అంటే రిప్లికా అంటే ఒకే సిస్టంలోనే మనకి ఏంటంటే సెవరల్ కాపీస్ మెయింటైన్ అవుతుంటుంది. అండ్ ఒకే సిస్టము డిఫరెంట్ సిస్టమ్స్లో మల్టిపుల్ కాపీస్ని మెయింటైన్ చేస్తుంటాం. దాన్ని రిప్లికేటెడ్ ఫైల్ అంటాం. దాన్ని సింపుల్గా మనం అంటే రిప్లికా అంటాం. ఏ రిప్లికేటెడ్ ఫైల్ ఈజ్ ఎ ఫైల్ దట్ హ్యాస్ multiple copies with each copy located on separate file server, and each copy of the set of copies that comprises a replicated file is referred to as replica. అంటే సేమ్ ఒకే ఫైల్ మనకి నెంబర్ ఆఫ్ కాపీస్ మెయింటైన్ అవుతుంటుంది, దాన్ని మనం అంటే సింపుల్గా రిప్లికా అంటాం ఆఫ్ ద రిప్లికేటెడ్ ఫైల్. అయితే ఇక్కడ కాపీ అనేది మనకి ఒకే ఫైల్ని డిఫరెంట్ సిస్టమ్స్లో, అంటే ఏ సిస్టమ్స్ అయితే సర్వర్గా వర్క్ అవుతాయో వాటిల్లో డూప్లికేట్ చేయడాన్ని మనం రిప్లికా అంటాం. ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం ఫైల్ క్యాచీ అని. అంటే అక్కడ క్యాచీ అనేది అంటే ఏమవుతుంది, అదే ఫైల్లో ఉన్న కాపీని ఒకటి కన్నా ఎక్కువ క్లయింట్స్ యాక్సెస్ చేసినప్పుడు ఆ క్లయింట్స్ అన్నింటికి ఈ నెట్వర్క్ ట్రాఫిక్ అది లేకుండా ఉండడం కోసం ఎంటైర్ ఫైల్ మొత్తం మనం ఏం చేస్తాం అంటే క్లయింట్ సిస్టంలోకి కాపీ చేస్తాం. క్లయింట్ సిస్టంలోకి కాపీ చేస్తే అది రిప్లికేటెడ్ ఫైల్ అవ్వదండి, అది ఏమవుతుంది అంటే క్యాచీ అవుతుంది. అంటే క్లయింట్ సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని క్యాచీ అంటాం. ఒక ఫైల్ని ఒక సర్వర్ సిస్టమ్ నుంచి ఇంకొక సర్వర్ సిస్టంలోకి కాపీ చేయడాన్ని మనం అంటే రిప్లికేటెడ్ అంటాం. సో రిప్లికేటెడ్ వేరు, క్యాచీ వేరు. రిప్లికేటెడ్ అంటే సేమ్ ఫైల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ అనదర్ సర్వర్. క్యాచీ అంటే ఏంటి, ద డేటా ఈజ్ కాపీడ్ టు ద క్లయింట్ మెషిన్. అంటే క్యాచీ అనేది ఎప్పుడు కూడా క్లయింట్ సైడ్ మాట్లాడతాం, రిప్లికేషన్ అనే పదం ఎప్పుడు కూడా మనం సర్వర్ సైడ్ వాడతాం. సో అది చూడండి, ఏ రిప్లికా ఈజ్ అసోసియేటెడ్ విత్ సర్వర్ వేర్యాజ్ ఏ క్యాచ్డ్ కాపీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద క్లయింట్. అంటే క్లయింట్ సైడ్తో మనకి ఎప్పుడు మాట్లాడే అంటే డేటా అనేది కాపీ అయితే దాన్ని మనం సింపుల్గా క్యాచీ అంటాం, అంతేకాని దాన్ని రిప్లికా అన్నాం. సర్వర్స్లో మనకి సేమ్ ఫైల్కి సంబంధించిన కాపీస్ ఉంటే దాన్ని రిప్లికా అంటాం. So the existence of cached copy is primarily dependent on the locality is file access patterns, whereas the existence of replica normally depends on the availability and performance requirements. అంటే పెర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం రిప్లికాస్ని క్రియేట్ చేసుకుంటాం. అలాగే ఫైల్ యొక్క యాక్సెసింగ్ అనేది లోకల్గా జరగాలి అనుకున్నప్పుడు మనం క్యాచ్డ్ కాపీస్ని వాడుతుంటాం. సో ఫైల్ రిప్లికేషన్ అంటే ఒక పర్టికులర్ ఫైల్ మనకి ఒకటి కన్నా ఎక్కువ సర్వర్స్లో ఒకటి కన్నా ఎక్కువ కాపీస్ని మెయింటైన్ చేయడాన్ని ఫైల్ రిప్లికేషన్ అంటాం. అయితే క్యాచీ అనేది వేరు. ఫైల్ క్యాచీ అంటే ఎంటైర్ డేటా ఈజ్ కాపీ టు ద క్లయింట్. అంటే సర్వర్ పరంగా ఒకే ఫైల్ మనకి ఒకటి కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయితే దాన్ని రిప్లికా అంటాం. క్లయింట్ సైడ్ మాట్లాడేటప్పుడు మాత్రం ఒకే ఫైల్కి సంబంధించిన కాపీ ఒకటి కన్నా ఎక్కువ మంది క్లయింట్స్కి కాపీ అయినా దాన్ని క్యాచీ అంటాం. అంటే ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్కి అడ్రస్ స్పేస్ అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏంటంటే క్యాచీ అంటాం అనమాట. ఇక నెక్స్ట్ అనేటప్పటికి అయితే ఇటువంటి ఫైల్ రిప్లికేషన్ చేయడం వల్ల మనకి కొన్ని అడ్వాంటేజెస్ అనేది ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇంక్రీజ్ అవైలబిలిటీ. ఇది నుంచి చెప్పుకుంటున్నదమ్మా. ఇంక్రీజ్ అవైలబిలిటీ అంటే మనం ఒక పర్టికులర్ ఫైల్ని ఒకటి కన్నా ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫైల్ని ఒకటి కన్నా ఎక్కువ సిస్టమ్స్లో మనం ప్లేస్ చేయడం ద్వారా మనకి ఆ ఫైల్ యొక్క అవైలబిలిటీ అనేది బాగా మనకి పెరుగుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ రిప్లికా ఈజ్ దట్ ఇట్ మాస్క్స్ అండ్ టాలరేట్స్ ఫెయిల్యూర్స్ ఇన్ ద నెట్వర్క్ గ్రేస్ఫుల్లీ. అంటే ఒకే సిస్టమ్ని ఒకటి కన్నా ఎక్కువ సర్వర్స్లో ప్లేస్ చేయడం వల్ల మనకి ఫాల్ట్ టాలరెన్స్ అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. అంటే ఆ ఒక పర్టికులర్ ఫైల్ని మనం యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అయినా ఒకవేళ ఆ పర్టికులర్ సర్వర్ ఏదైనా క్రాష్ అయితే కనుక సో
అక్కడితో మనకి డేటా అవైలబిలిటీ అనేది లేదంటే ఫైల్ అవైలబిలిటీ అనేది ఆగిపోకుండా ఉండడం కోసం ఆ ఫైల్ని మనం ఏం చేస్తామంటే ఇంకొక సమ్ అదర్ లొకేషన్లో ప్లేస్ చేస్తూ ఉంటాం. సో ఆ ప్లేస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ ఎక్కువ మంది యూజర్స్ ఒకే సిస్టమ్ నుంచి కాకుండా డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి ఆ ఫైల్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నెట్వర్క్ ఫెయిల్యూర్స్ అనేవి అవి కూడా ఎక్కువగా జరగకుండా ఉంటూ ఉంటాయి. ఇన్ పర్టిక్యులర్ ద సిస్టమ్ రిమైన్స్ ఆపరేషనల్ అండ్ అవైలబుల్ టు ద యూజర్స్ డిస్పైట్ ఫెయిల్యూర్స్. అంటే ఆ పర్టికులర్ నోట్స్ అవి మనకి ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా ద సేమ్ డేటా ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ సమ్ అదర్ లొకేషన్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంప్రూవ్ రెస్పాన్స్ టైం. అంటే ఫైల్ మనకి డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది కాబట్టి ఒక పర్టికులర్ లొకేషన్లో కాకుండా మనకి దగ్గరగా ఉన్న ఏ సిస్టమ్ అయితే ఉందో ఆ సిస్టమ్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకున్నాము. లేదంటే నెట్వర్క్ ట్రాఫిక్ ఏ సిస్టమ్ దగ్గరికి అయితే తక్కువ ఉంటుందో అక్కడి నుంచి మనం డేటాని యాక్సెస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి రెస్పాన్స్ టైం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇంక్రీజ్ రిలయబిలిటీ అండ్ ఇంప్రూవ్ అవైలబిలిటీ అండ్ రెడ్యూస్డ్ ద నెట్వర్క్ ట్రాఫిక్, బెటర్ స్కేలబిలిటీ అండ్ అటానమస్ ఆపరేషన్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని సైమల్టేనియస్గా మనం పెర్ఫామ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రిప్లికేషన్ ట్రాన్స్పరెన్సీ. అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ టు నేమ్ వేరియస్ కాపీస్ ఆఫ్ ఎ రీసోర్స్ అండ్ టు మ్యాప్ ఏ యూజర్ సప్లైడ్ నేమ్ ఆఫ్ ద రీసోర్స్ టు ఎన్ అప్రోప్రియేట్ రిప్లికా ఆఫ్ ద రీసోర్స్. అంటే ఒకే ఫైల్ని మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ని డిఫరెంట్ లొకేషన్స్లో మెయింటైన్ చేసేటప్పుడు మళ్ళీ ఈ డిఫరెంట్ కాపీస్ని మెయింటైన్ చేసేటప్పుడు ఒక్కొక్క కాపీకి మనం ఒక్కొక్క నేమ్ ఇవ్వడానికి వీల్లేదు. మనం ఒకే ఫైల్ని ఎన్ని కాపీస్ అయితే మెయింటైన్ చేస్తుంటామో అన్ని చోట్ల కూడా ఒకటే నేమ్ని మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ ఫైల్ని ఒక పర్టికులర్ క్లయింట్ యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పర్టికులర్ డేటా పలానా ఫైల్లో ఉంటుంది అని చెప్తాం. కాబట్టి వాడు అదే ఫైల్ నేమ్ని ఉపయోగిస్తాడు. ఇలా ఎంతమంది క్లయింట్స్ అయితే ఆ పర్టికులర్ ఫైల్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారో అందరూ కూడా అదే ఫైల్ నేమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఆ యూజర్ సప్లైడ్ నేమ్ అనేది ఎప్పుడు కూడా సేమ్గా ఉండేటట్టు చూసుకుంటూ ఉంటాం. దాన్ని మనం ఏంటంటే రిప్లికేషన్ ట్రాన్స్పరెన్సీ. అంటే ఇవన్నీ ఫైల్ రిప్లికేషన్స్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన ఇష్యూస్ అనమాట అండి. ఈ రిప్లికేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే ఒకటి, అలాగే ఫైల్ అవైలబిలిటీ, రిప్లికేషన్ అవైలబిలిటీ అంటే అవైలబిలిటీ ఎక్కువగా ఉండేటట్టు, అంటే ఒకే ఫైల్ని డిఫరెంట్ సిస్టమ్స్లో మనం ప్లేస్ చేస్తూ ఉండాలి. దానివల్ల అవైలబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే రెండోది వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ అంటే ఆ పర్టికులర్ ఫైల్ని ఎవరైతే డిఫరెంట్ క్లయింట్స్ యాక్సెస్ చేయాలనుకుంటున్నారో అందరికీ కూడా ఒకే నేమ్తో యాక్సెస్ అయ్యేటట్టు చేస్తూ ఉండాలి. ఇదొకటి మనం ఫైల్ని రిప్లికేషన్స్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన ఇష్యూస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే ఇప్పుడు ఒక ఫైల్లో ఏదో సమ్ స్టూడెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ని యాక్సెస్ చేయాలి. దానికి నేను స్టూడెంట్ అని చెప్పి పెట్టి సేమ్ అదే ఫైల్ని నేను ఇంకో సమ్ అదర్ సిస్టంలోకి కాపీ చేసేటప్పుడు అక్కడ స్టూడెంట్ 1 అనో లేదంటే స్టూడెంట్ న్యూ అనో లేదంటే స్టూడెంట్ కాపీ అనో ఇంకో సమ్ అదర్ పేర్లు ఏవి పెట్టకుండా ఇక్కడ మనకి ఆ ఫైల్ నేమ్ స్టూడెంట్ అని ఉంది కాబట్టి అక్కడ కూడా ఓన్లీ స్టూడెంట్ అని మాత్రమే ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. అది ట్రాన్స్పరెన్సీ ఒకటి ఉండాలి. నెక్స్ట్ రెండోది రిప్లికేషన్ కంట్రోల్. అండ్ రిప్లికేషన్ కంట్రోల్ డిటర్మైన్స్ హౌ మెనీ కాపీస్ ఆఫ్ ద రీసోర్స్ షుడ్ బి క్రియేటెడ్. అంటే ఒక పర్టికులర్ ఫైల్కి ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ని, ఎందుకంటే రిప్లికేషన్ చేయాలి అంటే ఇష్టం వచ్చినట్టు నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అన్నింటిలోకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కాపీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండకూడదు. ఆ ఫైల్ని ఎంతమంది యూజర్స్ యాక్సెస్ చేస్తారు, ఎంతమంది యూజర్స్ ఆ ఫైల్ని ఎంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు, ఇలాంటి వాటిని బేస్ చేసుకుని హౌ మెనీ కాపీస్ టు బి మెయింటైన్డ్ అనేది రిప్లికేషన్ కంట్రోల్ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. సో రిప్లికేషన్ కంట్రోల్ డిటర్మైన్స్ how many copies of the resource should be created, where each copy should be placed, అంటే ఎక్కడ ఆ కాపీని మెయింటైన్ చేయాలి. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు అన్ని సిస్టమ్స్లోకి కూడా దీన్ని కాపీ చేసేస్తాను అంటే కుదరదు. ఆ ఫైల్ని ఎక్కడెక్కడి నుంచి యాక్సెస్ చేయాలనుకుంటున్నారో అక్కడ వరకు మాత్రమే చేసుకుంటూ ఉండాలి. కాబట్టి వేర్ ఈచ్ కాపీ షుడ్ బి ప్లేస్ అంటే టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ మెయింటైన్ చేయాలి, అలాగే ఏ కాపీ ఏ సిస్టంలో మనకి స్టోర్ చేయాలి, అలాగే ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డిఫరెంట్ ఫైల్ ఒకే ఫైల్ని డిఫరెంట్ లొకేషన్లో స్టోర్ చేసినప్పుడు డిఫరెంట్ యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళలో చాలామంది కొన్ని
కొంతమంది యూజర్స్ ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ ఫైల్ మీద ఈ రైట్ ఆపరేషన్స్ అంటే ఏదో మోడిఫికేషన్ ఆపరేషన్స్ కానీ లేదంటే డిలీషన్ ఆపరేషన్స్ కానీ చేస్తుంటారు. మరి ఆ మోడిఫికేషన్స్ అవి మళ్ళీ ఎలాగా ఈచ్ అండ్ ఎవ్రీ టైము సేమ్ డూప్లికేట్ అవుతూ ఉండాలి అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. అండ్ వెన్ షుడ్ బి క్రియేటెడ్ అండ్ డిలీటెడ్, ఆ ఫైల్ని ఎప్పుడు డూప్లికేట్ క్రియేట్ చేయాలి, ఎప్పుడు అవసరం లేకపోతే ఎప్పుడు డిలీట్ చేయాలి అనేది కన్సిడర్ చేసుకుంటూ ఉండాలి. ఆల్ దీస్ థింగ్ షుడ్ బి మేడ్ ఎంటైర్లీ ఆటోమేటికల్లీ బై ద సిస్టమ్ ఇన్ ఏ యూజర్ ట్రాన్స్పరెంట్ బ్యానర్. అంటే యూజర్కి ఈ పలానా టైంలో పలానా సిస్టంలో మనకి ఫైల్ని కాపీ చేస్తున్నారు, లేదంటే ఈ పర్టికులర్ ఫైల్ మనకి ఆ పర్టికులర్ సిస్టంలో అవైలబుల్ అవుతుంది, ఇటువంటివి ఏవి కూడా మనకి యూజర్కి తెలియకూడదు. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒక ఫైల్ ఉంది, దాన్ని సపోజ్ ఈ 1 అనే సిస్టంలో ఉన్న ఫైల్ని సేమ్ నేను 2 అనే సిస్టంలోకి కూడా కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఒక 5 యూజర్స్ ఇక్కడ ఒక 5 యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓకే అన్ని కాపీస్ మెయింటైన్ చేస్తే సరిపోయింది. అట్ ద సేమ్ టైం 11th యూజర్ మళ్ళీ అదే ఫైల్ని యాక్సెస్ చేయాలనుకున్నాడు. ఆల్రెడీ ఈ 2 సిస్టమ్స్ మనకి బిజీగా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, వెంటనే ఈ ఫైల్కి సంబంధించిన డేటాని ఇంకొక సమ్ అదర్ సిస్టంలో అప్పటికప్పుడు న్యూ కాపీని మెయింటైన్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే 11th యూజర్ కూడా యాక్సెసింగ్ కంప్లీట్ అయిపోయిందో మ్యాక్సిమం 10 యూజర్సే వర్క్ చేస్తారు, ఇంకెవరు యూజ్ చేయట్లేదు అనుకున్నప్పుడు ఈ థర్డ్ సిస్టంలో ఆల్రెడీ కాపీ చేసిన డేటా మొత్తాన్ని మళ్ళీ మనం డిలీట్ చేసేస్తూ ఉండాలి. అంటే ఎప్పుడెప్పుడు ఆ డూప్లికేషన్స్ క్రియేట్ అవుతూ ఉండాలి, ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ డిలీషన్స్ని మళ్ళీ ఆ డూప్లికేట్ కాపీస్ని రిమూవ్ చేస్తూ ఉండాలి అనేది ఇదంతా కూడా మనకి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉండాలి. అంటే యూజర్కి ఎట్టి పరిస్థితుల్లో మనకి తెలియాల్సిన అవసరం ఉండకూడదు. అది రిప్లికేషన్ కంట్రోల్. అంటే రిప్లికేషన్ కంట్రోల్లో ఒక పర్టికులర్ ఫైల్కి ఎన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ మెయింటైన్ అవ్వాలి, అలాగే ఏ కాపీ ఏ సిస్టంలో మనకి కాపీ అవుతూ ఉండాలి, ఎప్పుడు మనకి డూప్లికేషన్ ఆఫ్ ఫైల్ క్రియేట్ అవ్వాలి, మళ్ళీ ఎప్పుడు అవసరం లేకపోతే ఎప్పుడు డిలీట్ చేయాలి, ఇదంతా కూడా మనకి ఆటోమేటిక్గా జరుగుతూ ఉండాలి. ఇది మనకి రిప్లికేషన్ కంట్రోల్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అయితే ఈ ఫైల్ రిప్లికేషన్ చేయడం వల్ల మనకి ఉన్న డ్రాబ్యాక్స్ అనేది ఇప్పటి వరకు మనం అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం. అంటే అడ్వాంటేజెస్లో మనకి ఏంటంటే ఓన్లీ జస్ట్ మనకి ఒకే ఫైల్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో ఉంటుంది కాబట్టి అవైలబిలిటీ అనేది పెరుగుతుందని చెప్పుకున్నాం, ఇంక్రీజ్ అవైలబిలిటీ. అలాగే ఫైల్ యాక్సెసింగ్ రెస్పాన్స్ టైం పెరుగుతుంది, రిలయబిలిటీ పెరుగుతుంది, నెట్వర్క్ ట్రాఫిక్ తగ్గుతుంది. అలాగే ఫైల్ అనేది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఒకే నేమ్తో అన్ని డిఫరెంట్ కాపీస్ మెయింటైన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఆ ఫైల్ యొక్క నేమ్ అనేది సెపరేట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని మెయింటైన్ చేయాలి, ఏ కాపీ ఏ సిస్టంలో మెయింటైన్ చేయాలి, ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంటుంది కాబట్టి యూజర్కి ఒక పర్టికులర్ ఫైల్ ఈ పర్టికులర్ లొకేషన్లోనే ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇవన్నీ మనకి ఫైల్ రిప్లికేషన్ చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజెస్. అయితే దానివల్ల మళ్ళీ మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. డిసడ్వాంటేజెస్ అంటే చెప్పాం కదా, మెయిన్ మనకి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే whenever different users will perform different types of updation operations. ఆ పర్టికులర్ ఫైల్లో ఉన్న డేటా మీద డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎప్పుడైతే డిఫరెంట్ అప్డేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంటారో అలాంటప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటిని మనం కొన్ని డ్రాబ్యాక్స్ కింద ఒకసారి చూద్దాం. సో ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫైల్ రిప్లికేషన్ ఈజ్ కన్సిస్టెన్సీ అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా అందరి యూజర్స్కి యాక్సెస్ అయ్యేటట్టు చేస్తూ ఉండడం అనమాట. కన్సిస్టెన్సీ దట్ ఈస్ వెన్ వన్ కాపీ ఆఫ్ రిప్లికా చేంజెస్ హౌ డస్ ద అదర్ కాపీస్ రిఫ్లెక్ట్ ద చేంజ్. అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్లో మనం ఒక చేంజెస్ చేస్తే ఆ చేసిన చేంజెస్ అదర్ యూజర్స్కి ఎలా రిఫ్లెక్ట్ చేయాలి అనేది మనకి మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. సో అవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, మల్టీ కాపీ అప్డేట్ ప్రాబ్లం. ఇందులో ఫస్ట్, మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ అమాంగ్ కాపీస్ when a replicated file is updated is the major issue of the file system that supports replication of files. అంటే రిప్లికేషన్ ఆఫ్ ఫైల్స్ చేసేటప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే ఈ అప్డేషన్స్. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఫైల్స్ ఉన్నప్పుడు మనం సాధారణంగా అప్డేట్ చేసేటప్పుడు ఏ యూజర్కి ఒక కాపీ అయితే మెయింటైన్ అవుతుందో ఆ కాపీలో వాడు మోడిఫికేషన్స్ చేస్తాడు. మరి ఆ కాపీలో మెయింటైన్ జరిగిన మోడిఫికేషన్స్ అదర్ ఫైల్స్కి ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలి, అంటే అదర్ యూజర్స్కి ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దామండి. సమ్ కామన్లీ యూజ్డ్ అప్రోచెస్ టు హ్యాండిల్ దిస్ ఇష్యూ. అంటే ఒక యూజర్ చేసిన మోడిఫికేషన్స్ అందరు యూజర్స్కి ఎట్ ఏ టైం మనకి యాక్సెస్ అవ్వాలి అనుకుంటే కనుక అలాంటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని అప్రోచెస్.
ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రీడ్ ఓన్లీ రిప్లికేషన్, అలాగే రీడ్ ఎనీ అండ్ రైట్ ఆల్ ప్రోటోకాల్, మూడోది అవైలబుల్ కాపీస్ ప్రోటోకాల్, ప్రైమరీ కాపీ ప్రోటోకాల్, ఫారం బేస్డ్ ప్రోటోకాల్ అని చెప్పేసి మొత్తం 5 రకాల అప్రోచెస్ని ఫాలో అవుతాం. అంటే ఫైల్ రిప్లికేషన్ జరిగినప్పుడు ఒక ఫైల్లో మనం చేసే మోడిఫికేషన్స్ అదర్ యూజర్స్కి అందరికీ కూడా అవైలబుల్ అయ్యేటట్టుగా చేస్తూ ఉండాలి. అంటే అలా చేయడానికి మనం ఒక 5 రకాల అప్రోచెస్ని ఫాలో అవుతాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రీడ్ ఓన్లీ రిప్లికేషన్ అని చెప్పి ఒక అప్రోచ్, రీడ్ ఎనీ అండ్ రైట్ ఆల్ ప్రోటోకాల్ అప్రోచ్, అవైలబుల్ కాపీస్ ప్రోటోకాల్, అలాగే ప్రైమరీ కాపీ ప్రోటోకాల్, లేక లాస్ట్ వన్ వచ్చేటప్పటికి క్వారం బేస్డ్ ప్రోటోకాల్ అని చెప్పి మొత్తం 5 రకాల అప్రోచెస్ని వాడతాం ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అప్డేషన్ ప్రాబ్లమ్స్. సో వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రీడ్ ఓన్లీ రిప్లికేషన్. అంటే ఈ సాధారణంగా ఈ రీడ్ ఓన్లీ రిప్లికేషన్ అనేది మనకి దేంట్లో పాసిబుల్ అవుతుంది అంటే ఇమ్యూటబుల్ ఫైల్స్లోనే మనకి జరుగుతుంది. ఎందుకంటే ఇమ్యూటబుల్ ఫైల్లో ఒకసారి మనం ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక అందులో ఉన్న ఫైల్స్లో ఉన్న డేటాని ఎట్టి పరిస్థితుల్లో మనం మోడిఫికేషన్స్ చేయడం అనేది కుదరదు పని. ఒకవేళ ఏవైనా మోడిఫికేషన్స్ చేస్తే ఆ మోడిఫికేషన్స్ అన్నీ న్యూ వెర్షన్ ఆఫ్ ఫైల్ కింద క్రియేట్ అవుతుంది తప్పితే సేమ్ ఫైల్లోకి మనకి కాపీ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రీడ్ ఓన్లీ రిప్లికేషన్ అనేది వాడతాం. సో ఈ రీడ్ ఓన్లీ రిప్లికేషన్ అంటే వాడికి ఓన్లీ రీడ్ పర్పస్ కోసం మాత్రమే, అంటే అందులో ఉన్న ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయడం వరకు మాత్రమే. అందులో ఎట్టి పరిస్థితుల్లో మోడిఫికేషన్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటాని ఎడిట్ చేయడం లేకపోతే మోడిఫై చేయడం కానీ లేదంటే ఆ ఫైల్లో ఎగ్జిస్ట్ అయిన డేటాని డిలీట్ చేయడం కానీ మనం చేయలేం. ఒకవేళ న్యూ కంటెంట్స్ని రైట్ చేయడం కానీ లేదంటే ఎగ్జిస్టింగ్ కంటెంట్స్ని మోడిఫై చేయడం కానీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కంటెంట్ని డిలీట్ చేయడం కానీ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తే ఆ మోడిఫికేషన్స్ అన్నీ కూడా న్యూ వెర్షన్ ఆఫ్ ఫైల్ కింద క్రియేట్ అయిపోతుంది. కాబట్టి ఆ న్యూ వెర్షన్ ఆఫ్ ఫైల్ని అదర్ యూజర్స్ యాక్సెస్ అయ్యేటట్టు చేసుకుంటాం. సో దాని ద్వారా మనకి జరిగిన మోడిఫికేషన్స్ అన్నీ కూడా అందరు యూజర్స్ యాక్సెస్ అయ్యేటట్టు చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ వన్ రీడ్ ఓన్లీ రిప్లికేషన్. దిస్ అప్రోచ్ allows the replication of only immutable files. అంటే ఈ అప్రోచ్ని మనం ఎప్పుడు ఫాలో అవుతాం అంటే whenever we are using only the immutable files. ఎందుకంటే ఇమ్యూటబుల్ ఫైల్ అంటే ఒకసారి మనం ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో మనం మోడిఫికేషన్స్ అనేవి చెయ్యం కాబట్టి. Since immutable files are used only in the read only mode because mutable files cannot be replicated. And this approach is too restrictive in the sense that it allows the replication of only immutable files. అంటే రీడ్ ఓన్లీ రిప్లికేషన్ అప్రోచ్లో మనం ఓన్లీ ఇమ్యూటబుల్ ఫైల్స్ని మాత్రమే వాడతాం, మ్యూటబుల్ ఫైల్స్ని మనం వాడం. ఎందుకంటే మ్యూటబుల్ ఫైల్ అంటే దాంట్లో మళ్ళీ మోడిఫికేషన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి, మోడిఫికేషన్స్ జరుగుతాయి కాబట్టి. అది ఇమ్యూటబుల్ ఫైల్స్లో మనకి మోడిఫికేషన్స్ అనేవి సేమ్ ఫైల్లో జరగవు కాబట్టి మనకి ఇంకో న్యూ వెర్షన్ ఆఫ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ న్యూ మోడిఫికేషన్ జరిగిన డేటా మనకి అందరికీ యాక్సెస్ అవ్వాలి అంటే ఆ న్యూ వెర్షన్ ఆఫ్ ఫైల్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో దిస్ ఈస్ ద రీడ్ ఓన్లీ రిప్లికేషన్. రెండోది రీడ్ ఎనీ అండ్ రైట్ ఆల్ ప్రోటోకాల్. అంటే డేటాని ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ మనకి రీడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎంతమంది యూజర్స్ అయితే యాక్సెస్ చేస్తారో అంతమందికి కూడా మనం ఏం చేస్తాం అంటే రైట్ పర్మిషన్ ఇస్తాం. అంటే అందరు యూజర్స్ సేమ్ డేటాని రీడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఎప్పటికప్పుడు దాంట్లో అందరూ కూడా రైట్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ దిస్ అప్రోచ్ allows the replication of mutable files. అంటే ఈ రీడ్ ఎనీ అండ్ రైట్ ఆల్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా మ్యూటబుల్. ఎందుకంటే ఇక్కడ రైట్ ఆల్ అంటున్నాం. రైట్ ఆల్ అంటే అర్థం ఏంటి? అందరు యూజర్స్ కూడా ఆ ఫైల్లో మోడిఫికేషన్స్ చేయాలి. మోడిఫికేషన్ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ చేసిన మోడిఫికేషన్ ప్రతిసారి కొత్త వెర్షన్ ఆఫ్ ఫైల్ మనకి క్రియేట్ అవ్వకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెంటే ఎప్పటికప్పుడు మనకి మోడిఫై అయిపోతూ ఉండాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? మ్యూటబుల్ ఫైల్స్ని వాడుతూ ఉంటాం. సో దిస్ అప్రోచ్ allows the replication of mutable files. And in this method, a read operation on replicated file
ఈజ్ పెర్ఫార్మ్డ్ బై రీడింగ్ ఎనీ కాపీ ఆఫ్ ద ఫైల్. అంటే ఆ పర్టికులర్ ఫైల్కి మనం ఎన్ని కాపీస్ అయితే క్రియేట్ చేస్తామో అన్ని కాపీస్ మీద మనకి రీడ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. అండ్ రైట్ ఆపరేషన్ బై రైటింగ్ టు ద ఆల్ కాపీస్ ఆఫ్ ద ఫైల్. అంటే ఒక ఫైల్ని ఒక 5 యూజర్స్ యాక్సెస్ చేశారనుకోండి, ఇందులో 5th యూజర్ ఏదైనా, సపోజ్ 4th యూజర్ ఏదైనా డేటాని మాడిఫై చేయాలనుకున్నాడు అనుకోండి, ఈ మాడిఫైయింగ్ డేటా ఏం చేస్తామంటే అన్ని ఫైల్స్ మీద, అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు ఆ ఫైల్కి ఎన్ని కాపీస్ అయితే ఉన్నాయో అన్ని కాపీస్లోనూ రైట్ ఆపరేషన్ చేస్తాం. అంటే ఫస్ట్ పర్సన్ యాక్సెస్ చేస్తున్న ఫైల్ యొక్క డేటాలోనూ మోడిఫికేషన్స్ రైట్ చేస్తాం. సెకండ్ యూజర్ యాక్సెస్ చేస్తున్న ఫైల్ కాపీలోనూ రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. థర్డ్ ఫైల్, అలాగే 4th ఫైల్ సేమ్ ఫైల్, 5th యూజర్ యాక్సెస్ చేస్తున్న ఫైల్లో కూడా ఈ న్యూ మోడిఫికేషన్స్ని మనం రైట్ చేస్తూ ఉంటాం. అంటే రీడ్ ఎనీ అండ్ రైట్ ఆల్. అంటే ఒకసారి ఆ ఫైల్కి ఎంతమంది యూజర్స్ అయినా రీడ్ చేస్తూ ఉండొచ్చు. అలాగే ఏదైనా ఒక పర్టికులర్ యూజరు ఒక పర్టికులర్ డేటాని మనం మాడిఫై చేయాల్సి వస్తే ఆ మాడిఫికేషన్స్ అనేది ఓన్లీ బాడీ కాపీలోనే కాకుండా ఆ పర్టికులర్ ఫైల్కి ఎన్ని కాపీస్ అయితే మెయింటైన్ అవుతున్నాయో అన్ని కాపీస్లోనూ కూడా రైట్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుండాలి. దీన్ని మనం ఏంటంటే రీడ్ ఎనీ రైట్ ఆల్. అంటే ఆ పర్టికులర్ ఫైల్ యొక్క కాపీని ఎంతమంది యాక్సెస్ అయితే చేస్తున్నారో అన్ని కాపీస్లోకి కూడా ఆ మోడిఫికేషన్ అనేది రైట్ చేస్తూ ఉండాలి. దీన్ని మనం ఏంటంటే రీడ్ ఎనీ అండ్ రైట్ ఆల్ ప్రోటోకాల్ అంటాం. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అవైలబుల్ కాపీస్ ప్రోటోకాల్. అంటే ఈ అవైలబుల్ కాపీస్ ప్రోటోకాల్లో మనం ఏం చేస్తామంటే దిస్ అప్రోచ్ allows the right operation to be carried out even when some of the servers having a copy of the replicated file are down. అంటే ఏదైనా ఒక పర్టికులర్ సిస్టంలో మనం ఒక ఫైల్ మోడిఫికేషన్స్ అవి యాక్సెసింగ్ డౌన్ అయినప్పటికీ కూడా, అంటే ఆ పర్టికులర్ సర్వర్ నుంచి అదర్ యూజర్స్ ఏవి కూడా ఆ డేటాని యాక్సెస్ చేయకపోయినప్పటికీ కూడా మనం ఏం చేస్తాము అంటే ఆ ఎంటైర్ డేటా మొత్తం అన్ని సిస్టమ్స్లోకి మనం కాపీస్ చేసేస్తూ ఉంటాం. అంటే ఆ పర్టికులర్ ఫైల్ ఎన్ని సర్వర్స్లో అయితే కాపీ ఉంటుందో, ఒక పర్టికులర్ సర్వర్ దగ్గర మనకి ఏవైనా మోడిఫికేషన్స్ జరిగితే సేమ్ అదే ఫైల్ మనకి ఎన్ని సర్వర్స్లో అయితే అవైలబుల్ అవుతుందో అన్ని చోట్ల కూడా మళ్ళీ మనం రైట్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఇన్ దిస్ మెథడ్ ద రీడ్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై రీడింగ్ ఎనీ అవైలబుల్ కాపీ, బట్ ఎ రైట్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ by writing to all available copies. And when a server recovers after a failure, అంటే ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ మనకి ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఈ ఒక సిస్టమ్ దగ్గర జరిగిన మోడిఫికేషన్స్ ఆ పర్టికులర్ సిస్టమ్ మళ్ళీ ఎప్పుడైతే రికవర్ అవుతుందో మళ్ళీ ఆ సిస్టంలోకి రైట్ చేసేస్తాం. ఇట్ బ్రింగ్స్ ఇట్ సెల్ఫ్ అప్ టు డేట్ బై కాపీయింగ్ ఫ్రమ్ అదర్ సర్వర్స్ బిఫోర్ యాక్సెప్టింగ్ ఎనీ యూజర్ రిక్వెస్ట్. అంటే ఆ పర్టికులర్ సిస్టము ఒకవేళ మనకి ఫైల్ అప్డేషన్స్ రిసీవ్ చేసుకునే టైంకి క్రాష్ అయినప్పటికీ కూడా ఆ సిస్టమ్ ఎప్పుడైతే రికవర్ అవుతుందో ఈ అదర్ సిస్టమ్స్లో మనకి ఏదైతే ఆ కాపీ ఉంటుందో అది మళ్ళీ మిగిలిన అన్ని సిస్టమ్స్లోకి మనకి కాపీ అయిపోతూ ఉంటుంది. ఆ కాపీ అయిన తర్వాతే ఆ న్యూ ఫైల్ ఆ న్యూ యూజర్స్కి యాక్సెస్ అవుతూ ఉంటుంది. ఇది మనకి అవైలబుల్ కాపీస్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రైమరీ కాపీ ప్రోటోకాల్. ఈ ప్రైమరీ కాపీలో ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఫైల్ని ఒక మెయిన్గా ఒక కాపీ కింద ఉంచుకుంటాం. ఇక రిమైనింగ్ అన్నీ కూడా మళ్ళీ ఇంకా ఒకటి కన్నా ఎక్కువ కాపీస్ మెయింటైన్ చేస్తూ ఉంటే వాటన్నింటినీ మనం ఏంటంటే సెకండరీ కాపీస్ అంటాం. సో అనదర్ సింపుల్ మెథడ్ టు సాల్వ్ మల్టీ కాపీ అప్డేట్ ప్రాబ్లమ్ ఈజ్ ద ప్రైమరీ కాపీ ప్రోటోకాల్. ఇన్ దిస్ అప్రోచ్ ఫర్ ఈచ్ రిప్లికేటెడ్ ఫైల్ one copy is as the primary copy and all others are secondary copies, and read operation can be performed using any copy, primary or data. అంటే read operation అనేది either primary copy మీద చేయొచ్చు లేదంటే secondary copy మీద చేయొచ్చు. and each server having a copy updates its copy either by receiving notification of changes from the server having the primary copy. అంటే ఏదైనా ఒక ప్రైమరీ కాపీలో ఎప్పుడైతే మోడిఫికేషన్స్ వస్తాయో అప్పుడు వెంటనే సర్వర్ నుంచి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ రిసీవ్ అవ్వగానే ప్రైమరీ కాపీ అప్డేట్ అవుతుంది. ఆ అప్డేట్ అయిన కాపీని మళ్ళీ మనకి వస్తుంది మళ్ళీ సెకండరీ కాపీస్ కింద మెయింటైన్ చేస్తాం. ఆర్ బై రిక్వెస్టింగ్ ద అప్డేటెడ్ కాపీ ఫ్రమ్ ఇట్. అంటే ఎప్పుడైతే ఆ ప్రైమరీ కాపీలోకి, అంటే రైట్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతుంటాయి అంటే ప్రైమరీ కాపీ మీద జరుగుతాయి.
ఎప్పుడైతే ఒక పర్టికులర్ సర్వర్లో ఒక ప్రైమరీ కాపీ మీద మోడిఫికేషన్స్ వచ్చాయో దెన్ ఇట్ సెండ్స్ ఏ నోటిఫికేషన్ టు ఆల్ అదర్ సర్వర్స్ దట్ ద ప్రైమరీ ఫైల్ ఈజ్ మోడిఫైడ్. వెంటనే ఆ ప్రైమరీ ఫైల్ మోడిఫై అయిన డేటా అంతటిని ఏం చేస్తాం, ఇంకొక సమ్ అదర్ సిస్టమ్స్కి మనం కాపీ చేసేసుకుంటూ ఉంటాం. ఇది ప్రైమరీ కాపీ ప్రోటోకాల్. అంటే మనకి మెనీ అప్డేషన్స్ వచ్చేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్ని, మనకి మల్టీ కాపీ అప్డేట్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఏదర్ రీడ్ ఓన్లీ రిప్లికేషన్ కానీ, రీడ్ ఎనీ అండ్ రైట్ ఆల్ ప్రోటోకాల్స్, అవైలబుల్ కాపీస్ ప్రోటోకాల్, ప్రైమరీ కాపీ ప్రోటోకాల్ అండ్ ఫారం బేస్డ్ ప్రోటోకాల్ పద్ధతిని మనం యూజ్ చేస్తుంటాం. ఇవి మనకి టోటల్గా ఫైల్ రిప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్.